మేము పూణే అయితే వచ్చేసినాం అండ్ ఫస్ట్ సిప్ ఆఫ్ టీ తాగుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుండి మనము రాయలసీమ రుచులు త్రిబులార్ హోటల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ మన పూణేలో ఫస్ట్ వీడియో అయితే షూట్ చేస్తున్నాం అండ్ కొద్దిగా రిలాక్సేషన్ కోసం టీ. దినేష్ అన్న ఫస్ట్ టైమా ఆల్రెడీ వచ్చా? నేను ఫస్ట్ టైం. దినేష్ అన్న వాళ్ళ ఫ్రెండ్ లవర్ బాయ్ పూణే అడ్డ. ఎవరైనా తెలుగు వాళ్ళు వస్తే ఇక్కడ అన్న మీ పేరు? సో ఈ అన్న వాళ్ళది అనమాట త్రిబులార్ హోటల్. పండు అన్న. మన ఆంధ్ర ఫుడ్తో స్టార్ట్ చేసేసాం అనమాట పూణేలో. అండ్ ఇక్కడ వచ్చేసరికి దినేష్ అన్న టేస్ట్ ఎలా? త్రిబులార్ సినిమా అక్కడ స్టార్టింగ్ లో వాళ్ళ లోగో కలర్ కూడా అదే ఉంది. అండ్ లోపల వచ్చేసరికి అదే బ్యానర్ పెట్టారు, వెనకాల కనిపిస్తుంది. సో నీకు ఎలా అనిపించింది అన్న టేస్ట్? మన ఆంధ్రాలోనే ఉన్నట్టుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తెలుగు మాట్లాడతారు. అదొక ఇప్పటి వరకు అయితే పూణేలో ఉన్నట్టు అనిపించలేదు. ఏదో ఆంధ్రలోనే మన ఏదో ఒక ఏరియాకి వచ్చాం, తెలుగు ఏరియాలోకి అనుకున్నాం. కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫుడ్ కూడా చాలా స్పైసీగా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏమేమి తిన్నామో అన్నదానిలో జిగేలు ఉంటాయి చూడండి. మంచి రాయలసీమ స్పైసీ ఫుడ్ అనమాట. నేను రాయలసీమ ఫుడ్ అంటే ఓన్లీ ఆంధ్ర వాళ్ళు ఉంటారు అనుకున్నాను, బట్ ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా అమేజింగ్ అనిపించింది. కలిసిన ప్రతి ఒక్కళ్ళు విచ్ చేయడం అనమాట. వీడియోస్ చూస్తూ ఉంటాం అని అనిపించగానే కొంచెం ఇంకా బూస్టప్ వచ్చింది మాకు. సో ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ ఇంకో ప్లేస్ కి మంచి మంచి కంటెంట్ మీ అందరికి వస్తూ ఉంటుంది. సో స్టే సబ్స్క్రైబ్ చేసి చెయ్యకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేదు కానీ వీడియో చూసి లైక్ కొట్టండి. నచ్చకపోతే అన్లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ నుండి మేము అలా ముందుకు వచ్చేసాం అనమాట. అండ్ అక్కడ మాకు ఒక స్పెషల్ నాన్ వెజ్ చిన్న స్టాల్ అయితే కనిపించింది. అక్కడ మాట్లాడి ఇక్కడ మనకి నాన్ వెజ్ మోమోస్ అండ్ ఫ్రైడ్ మోమోస్ అలాగే తందూరి మోమోస్ అయితే స్పెషల్గా అనిపించింది. సో అండ్ ఈ దరిదాపుల్లో ఎక్కడ దొరకమంట. సో అందుకని చెప్పేసి ఇక్కడ వీడియో చేద్దామని చెప్పేసి వచ్చాం. ఆల్రెడీ మొత్తం తీసుకున్నాం. సో ఇక్కడ నుండి నెక్స్ట్ రూమ్కా లేకపోతే ఇంకా ఏమున్నాయి అన్నది మటుకి సస్పెన్స్లో ఉన్నాం. సో ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ ఏమన్నా చేస్తే ఆ అప్డేట్ అయితే చేస్తున్నాం.
एक बार बताओ ना क्या क्या मिलेगा यहाँ पर। नहीं नहीं ऐसे बता देना। फ्लेवर अलग अलग है, सोयाबीन चाप है, दही पूरी। ఈ రోజు ఫైనల్ వీడియో వచ్చేసరికి అప్నా చాప్వాలా అని చెప్పేసి ప్యూర్ వెజ్ డిషెస్ అన్నమాట. అండ్ అందరం ఓపిక అయిపోయి అందరం టైర్డ్ అయిపోయాం. బట్ నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉన్నాం. ఇంకొకటి మంచి కూల్ ఐటమ్ అయితే చూద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్యూర్ వెజ్ ఐటమ్ అయితే దొరుకుతుంది. అండ్ సరికి సోయాబీన్ అండ్ మష్రూమ్తో అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఫుల్గా టైర్డ్ అయిపోయాం కాబట్టి చేస్తే ఇంకొక 2 or 3 వీడియోస్ చేసుకొని వెళ్తాం, లేదా రూమ్కి వెళ్ళే పరిస్థితిలో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుండి అయితే సైనింగ్ ఆఫ్. సో ఫైనల్గా అయితే ఈరోజు లాస్ట్ షూట్ మన విశాల్ బార్బెక్యూ దగ్గర అయితే ఎండ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ లోపల అయితే ఫెంటాస్టిక్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నారు. సో ఏమి ఇస్తున్నారు ఏంటి అన్నది ఫుట్బాల్లో ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇంకా ఈరోజు షెడ్యూల్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని, షెడ్యూల్ ఏం ప్రిపేర్ అవ్వలేదు, వచ్చి మంచి మీ కామెంట్స్లో చూసి మంచి మంచి ప్లేసెస్కి అయితే వెళ్ళి మంచిగా వీడియోస్ అయితే తీసేసినాం. అండ్ ఈరోజు వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ రేపు ఎలా ఉండబోతుందో తెలీదు. సో రేపుటి వ్లాగ్ కూడా చూడండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ ఫుల్ ఓపిక అయితే అయిపోయింది ఈ రోజుతో. ఇంకా అలా స్లీప్ వేసేసి రేపు పొద్దున్న లేచి రేపు పొద్దున్న కలుద్దాం. అండ్ అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్.